మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. గృహ నిర్మాణ కార్యక్రమంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను అధిగమించి అర్హత గల ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శుక్రవారం జెడ్పీ హాల్లో రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి, కావలి, కోవూరు, ఉదయగిరి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాకర్ల సురేష్, నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ ఎండి రాజబాబు, జిల్లా కలెక్టర్ ఓ ఆనందులతో కలిసి జిల్లాలోని గృహ నిర్మాణాల పురోగతి గురించి సమీక్షించారు. మాకు మంజూరీ ఇచ్చిన కాలనీస్ 34 సార్. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉన్న కాలనీస్ 25 ఎక్స్ట్రా ఉన్నాయి సార్. 25 నేను ఇంకా మంజూరీ తీసుకోలేదు సార్. ఇప్పుడు జేజేఎంలో మేము సాయం తీసుకున్నామండి. జేజేఎంలో ఆల్రెడీ 55 crores-కి 298 కాలనీస్ తీసుకున్నాం సార్. మేము పర్మనెంట్గా తీసుకున్నాము, టెంపరీగా కొత్తగా తీసుకోవాలి సార్. ఓకే, 42 అయితే గ్రామాలను కూడా మనం అర్బనైజేషన్లోకి మనం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారికి రికమెండ్ చేసేసి అక్కడి నుంచి అవి కూడా తీసుకుంటే మనకి సెక్షన్స్ 2.5 లక్షలు లేదా 3 లక్షలు ఇస్తున్నాం, కాలనీ గిట్టదు. దాంట్లో మళ్ళీ కాంట్రాక్టర్ వాడికి కనీసం వాడి కూలన్నా గిట్టాలి. వాడు బిల్లు వచ్చేది బిల్లు వచ్చినప్పుడు హౌస్ హోల్డర్స్ పేమెంట్ ఇవ్వాలి. యాక్చువల్గా వాడి అకౌంట్కి వచ్చే సిస్టమ్ లేదు కాబట్టి వాడు పైన వాడి అందువల్ల ఏంటంటే నా సజెషన్ అండి, కాంట్రాక్టర్ని ఎంకరేజ్ చేసినకంటే 1-2 సార్లు గ్రామ స్థాయిలో కూడా గ్రామ సభలు పెట్టి ఎవరికైతే మనం శాంక్షన్లు ఇచ్చామో వాళ్ళందరూ ఒక అసెంబ్లీ తెచ్చి ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక సంస్థల నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, 1-2 సార్లు వాళ్ళని ఎంకరేజ్ చేసి కట్టిస్తేనే ఒకటి క్వాలిటీ ఉంటుంది, రెండోది ఇటువంటి మిస్అప్రోప్రియేషన్ జరగకుండా ఉంటుంది. ఎవరికైనా ఇస్తే ఎంతోమంది గిల్లుకోవాలని చూస్తారు తప్ప వాడు వచ్చి ఎలా తెచ్చి పెడతారు. కాబట్టి కాంట్రాక్ట్ వ్యవస్థ కంటే కూడా పాతకాలం నుంచి అనాదిగా ఉండే ట్రెడిషన్ని మనం అందరం ఎంకరేజ్ చేస్తే తప్పకుండా బాగా ఉంటుంది. ఇప్పుడు మా ప్రాంతం అంతా కూడా సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతం సార్. వీళ్ళు బోర్లు వేస్తున్నారు, అవి సాల్ట్ వాటర్, వాటి దగ్గరికి ఇల్లు పరికరాలు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఎవరికైతే హౌస్ అవసరం ఉందో వాడిని ఎంకరేజ్ చేస్తే ఎన్ని సమస్యలకి పరిష్కారం. ఇప్పుడు వాటర్ మనమే చూస్తాము, ఆఖరి టెంకాయ కొట్టి లోపలికి రాని మనం నేర్పబట్టే ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టి మీరు ఇవ్వండి మేము ఇంట్లో చేస్తూ ఉంటుంది. ఈ తొందరలో ఎన్ని రకాలు దొరుకుతాయి. ఒక్కటే సార్, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, హౌసింగ్ వాళ్ళు కలిసి ఒక్కొక్క కాలనీ విజిట్ చేసి అక్కడ మినిమం ఫెసిలిటీస్ ఇస్తే ప్రతి ఒక్క పేదవాడు ఇల్లు కట్టుకుంటే సిద్ధంగా ఉన్నాడు. గతంలో బిల్లులు రావాలి అపనమ్మకం ఉండేది. ఈరోజు నమ్ముతున్నారు 100% బిల్లులు వస్తాయి, కట్టుకోవడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. ఒక్క నెల రోజులు మీరు డ్రైవ్ చేయండి సార్, 100% వితౌట్ కానీ కాంట్రాక్టర్లు పెట్టామంటే అది క్వాలిటీకి దెబ్బతిరిపోయి సార్. ఎవరు చెప్పినట్టుగా ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు. వాళ్ళ టార్గెట్లు మీద వాళ్ళు పరిగెత్తుకుంటారు. ఏ మండలంలో అన్ని విలేజ్ విజిట్ చేయాలి కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ మీరు 2 ఇవ్వండి. ముఖ్యంగా నాకు కావాలి కాన్స్టిట్యూన్సీ మేము ఇల్లు అన్ని ఇన్ టైంలో టార్గెట్లో మా డిపార్ట్మెంట్ అధికారులతో పెట్టి నేను పూర్తి చేసి చూపిస్తాను. ఎలక్ట్రిసిటీ అయిపోయింది, గ్రామం తోలేరు, లెవెల్ కేసారు, రాళ్ళు బిగించారు, అయిపోతే కాలనీలు కట్టుకోమన్నారు. వాళ్ళకి వాటర్ సోర్స్ బోర్లు ఇవ్వాలి. ఇప్పుడు కూడా చాలా దగ్గర బోర్లు లేక అందువల్ల ఏం చేశారు, హౌస్ హోల్డర్ వాడవరకు ఇంటికి ట్యాంకర్ పెట్టి నీళ్లు తోలుకోలేడు కాబట్టి వాడు ఇల్లు కట్టుకోవడం ఆగిపోయినప్పుడు డిపార్ట్మెంట్ అధికారులు ప్రెజర్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఊరో కూడా వాళ్ళ దగ్గర నేషనల్ మేస్త్రి తీసుకొచ్చి నువ్వు కట్టమా నీకు సపోర్ట్ ఇస్తా ఉంటున్నారు. వీళ్ళు టార్గెట్ల కోసం వీళ్ళు చూస్తున్నారు, వాటర్ చూస్తున్నారు. చాలా దగ్గర ఇప్పుడు లేఅవుట్లో కూడా బోర్లు లేవు సార్. టెంపరీ వాటర్ సప్లై లేఅవుట్లో కూడా చెప్తున్నారు వాస్తవం సార్, కానీ గ్రౌండ్ మీద రియాలిటీ వాస్తవం కాదు సార్. అందరికీ ఉన్నటువంటి సమస్య సార్. ఎలక్షన్ టైంలో చాలా మంది మేము సంప్రదించినప్పుడు కానీ నిజమైనటువంటి బిలో పవర్టీ లేనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, ఎండాకాలం కాబట్టి జనరల్గా హౌసెస్ అన్ని కట్టుకునేది మా ప్రాంతంలో
ఫిబ్రవరి ఇప్పుడు వర్షాలు ఆగిపోయినాయి, పంటలు ఇంటికి వచ్చినాయి కాబట్టి రైతులందరూ కూడా ఇల్లు కట్టుకుంటారు. మన గవర్నమెంట్ వస్తుందనేటువంటి నమ్మకంతో చాలా మంది పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడం, బేస్ మట్టాలు, లెంటిల్లు పూర్తి అప్ టు స్లాబ్ల వరకు ఉన్నాయి, కొన్ని స్లాబ్లు కూడా పూర్తయినాయండి. దయించి మనం ఎప్పుడో కట్టుకున్న వాళ్ళు కూడా ఈ రోజు ఎస్సీలకి అందరికి 50,000, ఎస్సీలకి 75,000 ఈ రోజు ఇస్తున్నారు. కాబట్టి పేదవాళ్ళు బీసీలు కూడా బీసీ వాళ్ళు కూడా 50,000 ఇస్తున్నారు. కాబట్టి ఇలా హౌసెస్ కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బిలో పావర్టీలో ఉన్నటువంటి వాళ్ళే. ఒక విలేజ్లో తారతమ్యం ఇప్పుడు వాళ్ళలో ఒక మనోభావం దెబ్బతింటుంది. మేము ముందుగా కట్టుకొని గవర్నమెంట్కి ఇన్కమ్ తెచ్చిపెట్టాము జిఎస్టీ రూపంలో, మేమేమో హౌసింగ్ స్కీమ్లో నష్టపోతున్నాం. కొత్తగా కట్టుకున్నోడికి 2.5 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు బెనిఫిట్ వస్తుందని ఒక కంపారిజన్ ప్రజల్లో వస్తుంది. ఒక 2 years యువతల నిరుపేదలు కట్టుకున్న ఇళ్లను కూడా హౌసింగ్ స్కీమ్లో తీసుకొచ్చి వాళ్ళకు కూడా బెనిఫిట్ కల్పిస్తే అన్ని విధాలా కూడా కొంచెం బాగుంటుంది. ముఖ్యంగా మనం 1 year అవుతుంది ప్రభుత్వం వచ్చి, 10 నెలలు పూర్తయింది. అట్లీస్ట్ ఇటీవల కట్టుకున్నటువంటి ఈ స్కీమ్ రాకముందే కట్టుకున్నటువంటి వాడు గత ప్రభుత్వంలో లోకల్ నాయకుల యొక్క వైఫల్యాలు, వాళ్ళ బెదిరింపుల వల్ల పేదవాడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ వస్తుందని నమ్మి ఎలక్షన్కి ఒక 6 నెలలు సంవత్సరం ఉందనగా ప్రజల్లో ఒక చైతన్యం వచ్చినప్పుడు అందరూ కూడా ధైర్యంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబోతున్నాడు, పేదవాళ్ళందరికీ న్యాయం జరగబోతున్న నమ్మకంతో కట్టుకున్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్లోకి తీసుకొస్తే వాళ్ళకు కూడా మనం ఈ సహాయం చేసినటువంటి ఉంటుంది. చాలా మంది మాకు రోజువారీ వచ్చే చెప్పేటువంటి సమస్యలు ఇది ప్రధానమైన సమస్య. దయించి మంత్రి గారు దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. హౌసింగ్ స్కీమ్లో ఈరోజు ఈచ్ కాలనీకి 70,000 రూపాయలు నష్టపోతున్నారు. ఈరోజు ఆ విధంగా రూరల్గా ఆగిపోయి మెయిన్ విలేజ్ని అర్బన్లో తెలిపారు. ఇప్పుడు ఆ హ్యామ్లెట్ ఏదైతే ఉందో రెవెన్యూ విలేజ్ మొత్తం ఎంటైర్ విలేజ్ మున్సిపాలిటీలో కలపలేదు. అక్కడ హ్యామ్లెట్ ఒకటి ఆగిపోయినారు. ఇప్పుడు ఆ హ్యామ్లెట్ నుడాకిందకి రానందువల్ల రాలేదు. అట్లా 5 విలేజెస్ నుడాకింద ఆగిపోయినాయండి. దానివల్ల ఇప్పుడు గ్రామీణ కింద 1,80,000 రూపాయలు వచ్చే పరిస్థితి. దాదాపు అక్కడ 220 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంతా బీసీ ఎస్సీ కులస్తులు ప్రధానంగా నివసించేటువంటి వాళ్ళు ఇప్పుడు అర్బన్ కింద లేనందువల్ల 1,80,000 రూపాయలు వాళ్ళకి వచ్చే పరిస్థితి. వాటిని కూడా నుడాకింద తీసుకుంటే 2.5 లక్షల రూపాయలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ 5 విలేజెస్ని దయచేసి తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా ఫైనాన్స్ సపోర్ట్ చేయకపోతే కట్టుకోలేరనే భావంతో మిగిలిపోయిన లెక్క ఇచ్చాం. మీరు ఏదైతే చెప్పారో తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, యాక్చువల్గా మీ అందరికి మనందరూ కూడా తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి. అయినా కూడా 3,500 కోట్లు దాదాపు అడిషనల్ బడ్జెట్ తీసుకుని దీన్ని అప్రూవ్ చేశారు. మీరు చెప్పిన డిమాండ్ ఏదైతే ఉందో తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చించి అవకాశం ఉంది. తప్పకుండా ఇది ఈ ఇంక్లూజన్ ఏమో కలెక్టర్ గారు మీరు ఎంఏడి మినిస్టర్ గారు కలిసి చేస్తే అయితే చూసుకోవచ్చు. కదా ఎక్కడైతే కాలనీ ఉంటుందో ఆ కాలనీ మధ్యలో తెచ్చి చిన్న చిన్న ట్యాప్స్ పెట్టి కంప్లీట్ ఇవ్వడం జరిగింది సార్. పెద్ద లెవెల్ అయితే డిఫరెంట్ కార్నర్స్ పెద్ద లెవెల్కి డ్రైన్ చెప్పేసాము. అన్ని రోడ్లు పే చేస్తాం. రోడ్లు పే చేస్తాం. తీసుకోలేదు. ఏవైతే కొంతవరకైనా కన్స్ట్రక్షన్ మొదలైనప్పటికీ ఏ రోజు ఒక 1.5 year బ్యాక్ అప్పుడు ఆ లేఅవుట్ వరకు మాత్రం తీసుకున్నారు. ఆ లేఅవుట్లో ఆల్మోస్ట్ ఒక 60% దాకా దే డన్ బోర్స్ అండ్ లైన్స్. అంటే టెంపరీ లైన్స్, ఇది ఇంటింటికి స్టే కోసం ఉన్న లైన్స్ కాదు, ఇది జస్ట్ ఒక బోర్. ఇల్లు జరుగుతుంది కన్స్ట్రక్షన్. బెనిఫిషియరీస్ దగ్గరికి మీరు మా వాళ్ళు వెళ్ళాలి, నాయకులు వెళ్ళాలని చెప్పాలి కదా. అయితే చెప్పకపోతే సార్ నేను అంటే మీకు వివరాలను ఇస్తున్నాను, ప్లస్ లోకల్ నాయకులు కూడా ఇస్తున్నాను సార్. సరే ఇంకా ఫర్దర్గా అలాంటి ఏమైనా ఉంటే నేను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును.
శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.